నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హరీష్ శంకర్ సినిమాలు ఎన్ని ఉండకపోవచ్చు, బట్ ఇన్ని సినిమాలైనా ఒక డిఫరెంట్ జోనర్లో చేస్తూ ఉంటారు. అంటే తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ఆయన, రైట్? సో ఇప్పుడు తెలుగు సినిమాలను తక్కువ చేస్తే ఊరుకునేది లేదు అంటూ చాలా గట్టిగా మాట్లాడాడు ఆయన తెలుగు సినిమాలకు సంబంధించి. ఈ మధ్యకాలంలో డైరెక్టర్లు సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఇలాంటి విషయాలకు తలదూర్చట్లేదు. బట్ హరీష్ శంకర్ ఆ పని చేయకుండా తెలుగు సినిమాకు సంబంధించిన స్టాండ్ తీసుకున్నారు అంటూ కూడా అందరూ అభినందిస్తున్నారు. ఏం జరిగింది? ఎందుకు అంతా ఆయన సీరియస్ అయ్యారు? ఆయన ఒక విలేకరి సురేష్ కొండేటి అని ఒక ఆయన ఉన్నాడు. ఈ తలకాయి ప్రతి దగ్గరికి వెళ్తుంది మైక్ పెట్టుకుని. అంటే లైక్ ఏదో చెయ్యాలని, ఇబ్బంది పెట్టాలనే మ్యాక్సిమం కాన్సెప్ట్ ఇబ్బంది పెట్టి ఏదో ఒక పిచ్చి ప్రశ్న వేసేసి దానికి ఏదో పిచ్చి సమాధానం తీసుకొని దాన్ని యూట్యూబ్లో బాగా వైరల్ చేసుకుంటూ బతికేద్దాం అనుకునే మెంటాలిటీతోనే ఈయన వస్తాడు. ఎప్పుడు నాకు ఫస్ట్ అర్థమైంది ఎప్పుడంటే శాకుంతలం ప్రెస్ మీట్ అప్పుడు గుణశేఖర్ దిల్రాజు గారు ఉన్నప్పుడు అప్పుడు చూసాం ఈయన దాడి. ఈయనతో పాటు ఈయనను సపోర్ట్ చేసే ఇంకా వేరే జర్నలిస్టులు కూడా. అంటే అక్కడికి శాకుంతలం గురించి తెలుసుకోవడానికి వీళ్ళు రాలా, వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. నువ్వు నిజంగా ఈ సినిమాకి సరిపోతావా అని నువ్వు అనుకుంటున్నావా? ఇట్లాంటి ప్రశ్నలు సమంతని మళ్ళీ అండ్ పర్సనల్ లైఫ్ ని కూడా దీనికి ట్యాగ్ చేస్తూ ఎగ్జాక్ట్లీ ఈమె నటిస్తుంది. ఓకే, నువ్వు భర్తను వదిలేసి విరహ వేదన పడే క్యారెక్టర్ కదా, ఇది మీరు ఎలా చేయగలిగారు? ఇట్లాంటివన్నీ ఎందుకు నీకు అంత అవసరమే ఉంది? పనికి మళ్ళీ ప్రశ్నలన్నీ పట్టుకొని వస్తారు. అండ్ ఇంకోటి, వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఈ సినిమాని ప్రెస్కు చూపించారు. నీకు ఎంత గౌరవం ఇచ్చి నీకు చూపించాడు ఫస్ట్. అంటే నీ సినిమా ఇది, నీకు చూపించారు ఫస్ట్. నువ్వు చూసిన తర్వాత, నీ కళ్ళు చూసిన తర్వాతే జనాలు చూస్తున్నారు. అంటే నీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు నువ్వు వచ్చేసి ఎట్లా పడితే అట్లా ఏది పడుతుంది ఏదో దాడి చేయడమే, మీ అసలు పొడి చేయాలి నరికేయాలనే రేంజ్లో. అండ్ నెక్స్ట్ అలాగే నాగ చైతన్యని ఇబ్బంది పెట్టారు, అలాగే అఖిల్ని ఇబ్బంది పెట్టారు. ప్రతి సినిమాలో ఏదొచ్చినా సరే వీళ్ళు వెంటనే వెళ్ళడం, వాళ్ళని ఇబ్బంది పెట్టేయడం, వాళ్ళ గురించి ఏదో సరే సీనియర్ జర్నలిస్టులు అని చెప్పి వాళ్ళు కూడా అంతే గౌరవంగా మాట్లాడడం. ఇప్పుడు దిల్ రాజు లాంటి వాళ్ళు కూర్చుంటే వీళ్ళని ఆడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు కూర్చున్నారు. ఒక పక్క సమంత ఉంది, ఒక పక్క దిల్ రాజు, గుణశేఖరు, ముగ్గురు భలే దొరికారు, వీళ్ళని వేసేద్దామని వచ్చారు. అప్పటికి కూడా ఉండే నాకు మూర్తి గారు నేను చెప్తాను, అరే రాజు గారు నేను చెప్తాను, ఏదో రకంగా ఉండండి. అండ్ నెక్స్ట్ సమంతను ఒక ప్రశ్న వేసాడు. అప్పుడే దిల్ రాజు గారు వచ్చి ఏంటండి ఏం అడిగారు అని తెలియదు, కొంచెం వినబాక రెడ్డి గారు వచ్చారని మళ్ళీ నాటకం ముందు నుంచి మొదలు పెట్టాలా అని చెప్పి చులకన చేసి, అంటే ఏమనుకుంటారో నాకు అర్థం కాల వీళ్ళ గురించి వీళ్ళు. బట్ అంటే హరీష్ శంకర్ అయితే మంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి, ఇది డబ్బింగ్ సినిమాని ఆదరిస్తానంటారా, నిర్మాత అంత ధైర్యం చేయగల, ఏవేవో పనికి మాలిన క్వశ్చన్లు. ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏంటంటే, నువ్వేంటి దాడి చేయడానికి వచ్చావా, ఆ సినిమాని ఆపేయడానికి వచ్చావా, లేకపోతే పోస్టర్ చింపడానికి వచ్చావా? లేదే, నిన్ను వాళ్ళు గౌరవంగా పిలిచారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు లేకపోతే జర్నలిస్టులకు పెద్ద ప్రయారిటీ ఇస్తారు, పెద్ద పీట వేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ఏం చేశారో తెలుసా, నిన్ననే దాని రివ్యూ రాసేసారు. ఈరోజే చూసిన వెంటనే దాని రివ్యూ వేసేసారు అందరూ. రేపు సినిమా రిలీజ్, మొత్తం స్టోరీ అంతా రివ్యూలో కూడా కథ అంతా పూసగొచ్చినట్టు చెప్పేశారు. అంటే వీళ్ళకి ఆ ఫీలింగ్ కొంచెం తగ్గించాలని, ఇంత కక్ష సాధింపు ఉండొద్దు. ప్రతిసారి ఏ రివ్యూకైనా ఏం చేస్తారంటే కొంచెం కథ రాసి ఆ తర్వాత ఏం జరిగింది, ఇతను అందుకోగలిగాడా, వాళ్ళు కలవగలిగారా, ఇది ఇలా జరిగిందా అలా జరిగిందా అని 4 క్వశ్చన్ మార్కులు వేసి మిగతా తెర మీద చూడాలి. ఆడియన్స్ కి ఒక క్యూరియాసిటీ నింపడే ప్రయత్నంలో ఇది ఒక భాగం అండ్ ఏంటా అని, అంతే తప్ప మొత్తం రివీల్ చేస్తే ఇంకెందుకు. ఇంకొన్ని సైట్స్ ఎలా ఉంటాయంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళు పాయింట్స్ రాస్తారు. ఇప్పుడే హీరో ఎంటర్ అయ్యాడు, ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది, ఇప్పుడు ఇలా అయింది, కానీ వాళ్ళు ఏంటనేది చెప్పరు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళది కూడా. ఇప్పుడు ఒక అద్భుతమైన ట్విస్ట్తో ఇంటర్వెల్ పడింది అంటారు. అద్భుతమైన ట్విస్ట్ ఏంటి చూడడానికి మనం వెళ్ళాలి, ఆ క్యూరియాసిటీ మనకు కలగాలి కదా. వీడేం చేశాడంటే హీరో విలన్ని చంపడంతో ఇంటర్వెల్ పడింది, ఇంకెందుకు నువ్వు చెప్పడం, నాకు అర్థం కాలే. ఉంటుంది కదా, మనం కూడా రివ్యూలు మాట్లాడుకుంటాం చాలా, కానీ కథ కొంచెం అంటే అసలు ఏ జోనరో చెప్పేసుకొని తర్వాత అసలు ఏం జరగబోతుందో అంటే మనం చెప్పేది అవతలకి ఒక క్యూరియాసిటీ కలగాలి. కొంచెం చెప్పి ఒక దగ్గర మెలిక పెట్టేసి థియేటర్కి వెళ్ళిపోండి అనాలి.
క్యామియో రోల్స్ ఉంటాయి, సర్ప్రైజ్ రోల్స్, అక్కడికి వెళ్ళాక చూస్తారు అందరూ. మనం చెప్పేయద్దు ముందే ఉంటాడు వీళ్ళు ఉంటారు, ఎందుకంటే సినిమా వాళ్ళే రివీల్ చేయరు. హిట్ 3 లాంటి సినిమాలు ఉంటాయి, మనం సుహాసే అని చెప్పేసి అక్కడ హిట్ కి ఏమైనా ఉంటుందా? ఇట్లా ఉంటాయి కొన్ని. ఈయన ఏం చేసి మొత్తం రాసేసారు వీళ్ళు, నేను చూసా రివ్యూ అంతా. సరే ఏదో ఒకటి, బట్ మనం ఎట్లా వీళ్ళని తప్పుపట్టలేము. ఇంకోటి వీళ్ళు ఏమంటారంటే ఎట్లా అది మలయాళంలో రిలీజ్ అయింది కాబట్టి అది చూసి మేము రివ్యూ రాసామని కూడా చెప్పుకుంటారు. అంటే వీళ్ళ దగ్గర రెండింటికి ఆన్సర్స్ ఉంటాయి, అంతేగాని తెలుగులో ఈ సినిమా తెలుగు నేటివిటీకి సంబంధించి ఒక్కొక్కసారి క్లైమాక్స్ కూడా మార్చుతూ ఉంటారు. అవును, ఆ సీన్లు కూడా మార్చుతూ ఉంటారు కదా, కొత్త సీన్లు కూడా పెట్టుకుంటారు. లైన్ అదే తీసుకున్నా. ఇప్పుడు ఇదేం జరిగింది, ఒక హీరో ఏమో ఆర్మీ సోల్జర్ అయ్యి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ బాధలు భరించలేక వచ్చేస్తాడు. వస్తే అందరూ ఆయన్ని ఊర్లో నవ్వుతూ హే 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 అని ఎగుతాలు చేస్తారు. ఈయన చేస్తారు మళ్ళీ దుబాయ్ వెళ్దామని చెప్పేసి వీసా రెడీ చేసుకొని ఆ పాటలు పడే ఒక క్యారెక్టర్. ఇంకొక క్యారెక్టర్ ఏమో వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళది ఒక స్టోరీ. ఇంకొక అతనేమో సర్టిఫికేట్లు, నెక్స్ట్ జాబ్ కోసం ట్రయల్ చేస్తూ సర్టిఫికేట్లు. ఇంకొకరిది ఒకటి, ఇంకొకరిది కథ. 10 మంది 10 రకాలుగా బతుకుతున్నప్పుడు ఒక వరద వచ్చి అతలాకుతలం అయిపోయింది జీవితం అంతా. ఒకరికొకరు సహాయం చేసుకునే దాంట్లో అంటే జాలర్లే సహాయం చేశారు వాళ్ళందరికీ. అది ఒక మంచి ఎమోషన్. అంటే ఒక దగ్గర ఇరుక్కుంటే అరే రే పాపం వీళ్ళ అమ్మయ్య కాపాడేశాడు, అతని కాపాడి మనకు అట్లా అనిపిస్తుంది. ఆ మూవీలో చూసేంతసేపు అంత ఎంగేజ్ చేయగలిగారు. కథలో మనం ఒక్కసారి ఎంగేజ్ అయితే అంతే కదా, ఎట్లా ఉంటాయి సినిమాలు మనం చూసాం. అండ్ అక్కడే ఇంకో అబ్బాయి వరదలు వచ్చాయి, ఆయన సర్టిఫికేట్లు ఇంట్లో ఉన్నాయి, సర్టిఫికేట్లు కదా తెచ్చుకోవడానికి వెళ్తుంటే అక్కడ ఒక పాము, దాని నుంచి తప్పించుకొని ఆ సర్టిఫికేట్ అయినది ఒక ఇంటెన్షన్. ఒక్కొక్కరిది ఒక్కొక్క లాగా ఆంథాలజీ కథ అయినప్పటికీ కూడా అందరి జీవితంలో కామన్ పాయింట్ వరద. మనం ఏం చూసి ఇంతకుముందు గమనం చూసావా? గమనం చూసాము, చాలా సినిమాలు ఉన్నాయి. డబ్బులు చూడండి, ఒక బెగ్గర్ దగ్గర ఇన్ని డబ్బులు ఉంటుంది, ఏదో సినిమా ఉంటుంది చందమామ కథలు. సో ఒకటి పాయింట్ అయితే లైన్ అప్ అయితే వీళ్ళందరినీ కలుపుతుంది, బట్ డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ కథలు. అట్లాగే ఈ 2018లో ఏముందంటే కేరళ వరదలు అనేవి అందరూ అనుభవించారు. అండ్ ప్రజెంట్ మొన్న కూడా హైదరాబాద్లో వచ్చినప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తాం, ఇప్పుడు ఈ రోజు బెంగళూరులో చూస్తున్నాం. రోజు నిన్న బెంగళూరులో కూడా ఒక అమ్మాయి పాపం సెల్లార్లో కార్ పంగితే నీళ్లు ఏటో తెలియక చచ్చిపోయింది. అండ్ అలాగే కొంతమంది బంగారం షాప్ అయింది, కళ్ళ ముందే వాడి బంగారం 2 కోట్ల విలువైన బంగారం అట్లా వెళ్ళిపోయింది. అయ్యో పాపం అనిపించింది అందరికి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు సినిమాలకి. ఇప్పుడు హరీష్ శంకర్ గారు సినిమా అంటే సినిమా అంతేగాని తెలుగు సినిమాలను తక్కువ చేస్తే ఊరుకోమంటూ గట్టిగా చెప్పారు. ఇప్పుడు దాంట్లో కూడా ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు ఇంత బాగా మనకు కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు అదే ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు సరే మన దగ్గర ఓకే మన సినిమాలు బాలీవుడ్లో ఆడుతున్నాయి కదా, కేజీఎఫ్ ఏమన్నా డబ్బింగ్ సినిమానా? డబ్బింగ్ సినిమానే బాలీవుడ్ వాళ్ళకి ఆదరించలేదా? బాహుబలి డబ్బింగ్ సినిమానే ఆదరించలేదా? అట్లా ఆ విధంగా ఉంటాయి. మన సినిమా ప్రపంచ స్థాయికి వెళ్తున్న ఈ రోజుల్లో నువ్వు ఇట్లాంటి ప్రశ్న వేసావంటే నాకు నీ మీద జాలేస్తుంది. ఎప్పుడు ఇట్లాంటి కావాలంటే వాదించుకుందామంటే దిగుదాము, నువ్వెంతసేపు అన్నా దిగుదాము, కానీ నీకు నేను ఇంత గౌరవం ఇచ్చి నేను గెస్ట్లా పిలిస్తే నువ్వు నన్ను అంటే ఇప్పుడు నిన్ను పెళ్లికి నువ్వే చీఫ్ గెస్ట్ అంటే ఈ అమ్మాయి బాగాలేదు, ఈ అబ్బాయి బాగాలేడు అంటే ఎలా ఉంటుంది? ఈ పందిరే నిన్ను చెండాలనుకుందంటే ఎలా ఉంటుంది? నువ్వు గెస్ట్ కదా, అట్లా అనకూడదు. ఎక్కడికి వచ్చిన చోట పొగడాలి వాళ్ళని. సో ఈయన వ్యవహారానికి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నాకు తెలిసి ఈయన కూడా ఈ అటాక్ చేయడానికి ఇంకేదైనా సిచ్యువేషన్ చూసుకొని మళ్ళీ అటాక్ చేస్తానని అనుకుంటున్నా. నెక్స్ట్ ఏమున్నాయో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.